హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది వేసవి వస్తే చాలు వడియాలు అప్పడాలు పెట్టుకొని ఏడాదంతా దాచుకుంటారు. ఈ క్రమం హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను క్రిస్పీ అండ్ టేస్టీ రవ్వ వడియాలు అయితే చూపించబోతున్నానండి. మనకి ఇవి ఎండ అవసరం లేకుండానే ఫ్యాన్ వంకర్ అనేది వస్తుంది. బయట దొరికేవైతే మిషన్లో చేస్తారు కాబట్టి స్ట్రైట్ ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే నాకు అప్పడాలు ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయినాయి, బాగా ఆరిపోయినాయండి. ఇప్పుడు నేను వీటిని మీకు ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వస్తాయి ఇంట్లో. మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ టేస్టీ వడియాలు ఎలా చేయాలో చూసేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. కొలతలు నేను ఏ విధంగా తీసుకుంటున్నాను, ఎన్ని వాటర్ తీసుకుంటున్నాము అనేదే ఇంపార్టెంట్ అండి. మిక్సీ జార్ తీసుకొని అందులో బొంబాయి రవ్వ అరకప్పు, సగ్గుబియ్యం అరకప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను లావు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. ఇవైతేనే మనకి బాగా వస్తాయన్నమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి 1 కప్పు వాటర్ పోసి మెత్తగా కలుపుకోవాలండి. క్వాంటిటీ అనేది ఒకటే బౌల్ అనేది మెయింటైన్ చేయండి చివరి వరకు. ఏ కప్ అయితే యూజ్ చేస్తున్నామో అదే కప్పుతో కొలతలు తీసుకోవాలి. పిండి నీటిని పీల్చుకొని గట్టిగా మారుతుంది. ఆ టైంలో మరో కప్పు వాటర్ వేసి మెత్తగా కలుపుకొని మరోసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇంకో గ్లాస్ వాటర్ పోసి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా పేస్ట్ లాగా వస్తుంది. ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి, పక్కన పెట్టుకోండి. మరో అరకప్పు వాటర్ మిక్సీ జార్లో వేసుకొని అటు ఇటు మనము వాష్ చేసుకుంటాం కదా, ఆ విధంగా వేసుకొని ఇంకో అరకప్పు వాటర్ వేసుకొని తొలిచేసుకొని దీంట్లో అయితే వేసుకోండి. టోటల్గా ఇప్పటి వరకు మనము మొత్తం 2.5 కప్పులు వాటర్ అయితే తీసుకున్నాము. దీన్ని కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకొని 6.5 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలండి. కొలత ముందుగా మనం దేంతో అయితే తీసుకున్నామో అదే కొలతతో 6.5 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ మూతబెట్టి మరిగించుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడు మంటను తగ్గించి అందులో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న రవ్వ సగ్గుబియ్యం మిశ్రమాన్ని బాగా కలుపుకొని వాటర్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. కలిపేటప్పుడు స్లోగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే ఉండల్లాగా ఫామ్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, థిక్గా వచ్చేస్తుంది. సో స్లోగా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ పావుగంట పాటు ఉడికించుకోండి. పిండిని బాగా ఉడికితేనే వడియాలు చక్కగా క్రిస్పీగా వస్తాయని గుర్తుంచుకోండి. ఒక 15 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా టెక్స్చర్ అనేది వస్తుందండి. చూసారు కదా, ఈ మాత్రం అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర తరుగు వేసుకొని బాగా కలుపుకోండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ అనేవి లేకపోతే 4 ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకుంటే మనకి ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. బాగా కలుపుకోండి. ఈ 3 నువ్వులు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ వద్దు, కారంగా ఉంటుంది అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు సరిచూసుకొని చాలకపోతే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఇక్కడ క్లాత్ మీద పెడుతున్నానండి నేను. క్లాత్ మీద పెట్టే వాళ్ళైతే ముందుగా క్లాత్ని వాటర్లో బాగా తడిపేసుకొని వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకోవాలండి. పిండిన తర్వాత నేను ఇక్కడ బయట నేను బాల్కనీలో అయితే పెడుతున్నాను. మరీ ఎక్కువ ఎండ అయితే రాదు. ఒక క్లాత్ పైన బాల్కనీలో పెడుతున్నాను, ఒక క్లాత్ పైన ఇంట్లో అయితే పెడుతున్నాను అన్నమాట. 2 విధాలుగా అయితే మీకు చూపించబోతున్నాను. ఈ విధంగా వడియాల్ని మధ్య మధ్యలో కొద్దిగా ఎక్కువ గ్యాప్ ఇచ్చుకుంటూ వడియాలు అయితే పెట్టుకోండి. చాలా తొందరగా ఆరిపోతాయండి, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఫ్యాన్ కింద పెట్టినా. చూసారు కదా, నేను ఈ విధంగా అయితే బాల్కనీలో పెట్టాను. ఈ వడియాలు అయితే ఇంట్లో పెట్టానండి. ఫ్యాన్ కింద వడియాలు పెట్టుకునేవారు రాత్రంతా ఫ్యాన్ ఆన్ చేసి ఉంచితే వడియాలు నెక్స్ట్ డేకి చక్కగా ఆరిపోతాయి.
అదే ఎండలో పెట్టుకున్నట్లయితే 1-2 రోజుల్లో చక్కగా ఎండిపోతాయి. వడియాలు బాగా ఎండిన తర్వాత కాటన్ క్లాత్ వెనక వైపు కొంచెం తడి చేసుకొని కాస్త నాననిచ్చి ఆ తర్వాత ఒక్కొక్కటిగా క్లాత్లోకి తీసుకోండి. ఈ విధంగా రివర్స్లో కొద్దిగా లాగినట్లయితే మనకి వడియం అనేది ఈజీగా వస్తుంది. ఇలా అన్ని వడియాలను క్లాత్ నుంచి తీసి తర్వాత మరో 2 రోజులు ఎండలో ఉంచినట్లయితే మనకి డి విటమిన్ కూడా వస్తుంది. లేదా ఎండలో కాకపోయినా ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోండి. ఆరిన తర్వాత పూర్తిగా ఎండిన తర్వాత గాలి చొరబడిన డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఏడాది పాటు నిలువ ఉంటాయండి. ఇవి వాటర్ చల్లాం కాబట్టి కొద్దిగా మెత్తగా అయినాయి. ఇప్పుడు చూసారు కదా, నేను నెక్స్ట్ డే మళ్ళీ ఎండలో పెట్టాను, బాల్కనీలోనే పెట్టానండి. ఎండలో పెట్టాను, ఆరబెట్టాను. చూసారు కదా, చాలా బాగా ఎండిపోయినాయి ఒక్క రోజుకే. ఇక తినాలనిపించినప్పుడు బాగా ఎండిన వడియాల్ని చూసారు కదా, మన ఇంట్లో చేసుకున్నవి, మన చేతితో చేసుకున్నవి పెట్టినట్లయితే అవి చాలా తృప్తిగా ఉంటాయి కూడా. తినేటప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది అన్నమాట మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన వడియాలైతే. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను క్రిస్పీ అండ్ టేస్టీ రవ్వ వడియాలు అయితే చూపించబోతున్నానండి. మనకి ఇవి ఎండ అవసరం లేకుండానే ఫ్యాన్ కింద చక్కగా ఎండిపోతాయండి. అలాగే ఏడాదంతా నిలవ ఉంటాయి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారనమాట ఈ వడియాల్ని. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఈ వడియాలు పెట్టుకోవటము. అయితే కొంతమందికి ఎండ తగిలే ప్లేస్ లేదని వడియాలు పెట్టుకోవడానికి వెనకాడుతూ ఉంటారు. అలాంటి వారు కూడా ఈజీగా పెట్టుకునే ఒక వడియాల రెసిపీ ఇదేనండి. అయితే క్రిస్పీ అండ్ టేస్టీ రవ్వ వడియాలు వీటిని మొదటిసారిగా పెట్టుకునే వారు కూడా ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే చాలా సింపుల్గా నిమిషాల్లో పెట్టేసుకోవచ్చు. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ వడియాల తయారీకి కావలసిన పదార్థాలు చూసేద్దాం ఇప్పుడు. నేనైతే 1 కప్పు రవ్వ అయితే తీసుకుంటున్నానండి. వీటి కోసము వాము, జీలకర్ర 2 సమానంగా 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ వాము వేసామంటే అవి మంచి స్మెల్ వస్తాయి. అలాగే మనకి ఈ వడియాలు అనేవి పాడవకుండా ఉంటాయి అన్నమాట. అందుకని వాము అయితే కంపల్సరీగా యూజ్ చేయండి. ఈ ఐటమ్స్ 3 ఐటమ్స్తోనే మనకి సింపుల్గా వడియాలు అనేవి అయిపోతాయండి. కొలత అనేది ఇంపార్టెంట్ అండి. నేను 1 కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను కదా, 1 కప్పుకి 7 కప్పుల వాటర్ అయితే కొలుచుకొని పోసుకోవాలండి. 7 కప్పులు కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ కాకుండా 7 కప్పుల కన్నా కొద్దిగా 7.5 కప్పు 8 కప్పులు సుమారుగా వేసుకోవచ్చు. మినిమం అయితే 7 కప్పులు రవ్వ అయితే పడుతుందండి. ఈ రవ్వలోనే మనము ఈ వాము, జీలకర్ర వేసేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని తిప్పిన తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకోండి. వాటర్ అనేవి బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత మనము ఉప్మా రవ్వనైతే వేస్తున్నామండి. ఈ రవ్వ అనేది ఉండలు కట్టకుండా చిన్నగా పోస్తూ కలుపుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ అనేది మనము సిమ్లో పెట్టుకొని కలుపుకున్న తర్వాత మీడియంలోకి కన్వర్ట్ చేసుకున్నామంటే ఉడుకుతూ ఉంటుంది. మధ్యలో ఆపేమంటే ఉండలు కడుతూ ఉంటుందండి. చెక్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. మనకి ఎక్కువ సమయం ఏం పట్టదు. ఈ రవ్వ వడియాలు పెట్టుకోవడానికి చాలా తొందరగా ఇది ఉడికిపోతుంది అనమాట. చూసారు కదా, నేను వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా షూట్ చేస్తున్నాను అనమాట. చాలా తొందరగా అయిపోతుంది. దగ్గరకు వచ్చేసింది కదా, చూసారా, వాటర్ అంతా బాగా లాగేసి బాగా బాయిల్ అయిపోయింది అనమాట. ఇక్కడ కావాలంటే మనం కొత్తిమీర వేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ మాత్రం చిక్కబడితే సరిపోతుంది. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వడియాలు పెట్టేసుకోవటమేనండి. ఈ వడియాలు అనేవి మరీ చల్లబడిన తర్వాత పెట్టకూడదండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వడియాలను పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను క్లాత్ పైన అయితే పెడుతున్నాను, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే పెడుతున్నాం కాబట్టి ప్లాస్టిక్ మీద పెడితే మంచిది కాదు హెల్త్కి అని క్లాత్ పైన అయితే పెడుతున్నాను. అలాగే వడియాలు పెట్టే క్లాత్ అయితే ముడతలు లేకుండా పెట్టుకోండి. నేను ఇక్కడ మందంగానే పెడుతున్నాను, కొద్దిగా పెద్ద సైజులో, ఎందుకంటే ఎండిన తర్వాత పల్చగా ఉంటాయి. ఈ మాత్రం మందంగా పెడితే మనకి ఎండిపోయిన తర్వాత మంచిగా వస్తాయి అన్నమాట. అప్పడాల్లాగా చూసారు కదా, సైజ్ అనేది తగ్గిపోతుంది అనమాట. నాకు ఒక్క రోజులోనే తగ్గిపోయిందండి. ఆఫ్టర్నూన్ అంతా బాల్కనీలో పెట్టేశాను, ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు అయితే ఇంట్లో పెట్టేశాను. నైట్ అయితే ఫ్యాన్ కూడా వేయలేదన్నమాట. అయితే మార్నింగ్కే ఈ విధంగా ఎండిపోయినాయి.
నేను మార్నింగ్ మళ్ళీ గ్రిల్కి వేసాను అనమాట. ఈవినింగ్ వచ్చేసి నేను ఈ విధంగా వచ్చింది. నాకు బ్యాక్ సైడ్కి రివర్స్ తిప్పుకొని వాటర్ జల్లేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా తీస్తే మనకు వడియాలు అనేవి క్లాత్ నుంచి సపరేట్ అవ్వవు కాబట్టి ఈ విధంగా వాటర్ అయితే చల్లుకోండి. మెయిన్గా వడియం అనేది తడవాలి రివర్స్లో, అప్పుడు తడిస్తేనే మనకి వడియం ఊడొస్తుంది. వెంటనే తీయకండి, 2-3 నిమిషాలు నానిన తర్వాత అయితే మనకి ఈ విధంగా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ మా బాబు అయితే తీస్తున్నాడు. పిల్లలకి మంచి యాక్టివిటీ సమ్మర్లో ఇది. మీరు పెట్టినా కానీ పిల్లలు అయితే హెల్ప్ చేస్తారు ఎన్ని పెట్టినా కానీ, ఎందుకంటే వాళ్ళకు ఇది ఒక గేమ్ లాగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తీస్తూ ఉంటారు. అన్నీ నీట్గా వచ్చేసినాయి, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నీట్గా వచ్చినాయండి. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో, చాలా ఈజీ. అందులోనూ మనం ఎండలో కొద్దిసేపు అయినా పెడతాం కాబట్టి డి విటమిన్ అనేది కూడా మన వడియాలకి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. హెల్త్కి కూడా మంచిది. ఆ విధంగా కూడా బయట కొనే వాటికన్నా శ్రమ అనుకోకుండా వడియాలు మనకి పెట్టుకుంటే ఇయర్ అంతా వస్తాయండి. ఒక్క 10 నిమిషాలు స్పెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇలా మనం సపరేట్ చేసిన వడియాల్ని మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టేసి ఒక రోజంతా ఎండలో పెట్టేసామంటే డ్రై అయిపోతాయండి. ఇది నేను డ్రై అయిన తర్వాత వేపి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత మంచిగా వచ్చినాయో. మనము సోడా ఉప్పు అలాంటివి ఏమీ వేయలేదండి దీంట్లో, అయినా కూడా బాగా పొంగుతున్నాయి వడియాలు అనేవి. చూసారు కదా ఎంత బాగా పొంగినాయి, ఎక్కడే డ్యామేజ్ అనేది అవ్వలేదన్నమాట. చాలా ఈజీ రెసిపీ అండి ఇది. మనకి ఎక్కువ టైం కూడా పట్టదనమాట ఇది చేయటానికి. ఎంత తొందరగా అయిపోతుందంటే రైస్ బాయిల్ అయ్యే టైం కన్నా చాలా తక్కువ టైంలో మనకి రవ్వ అనేది ఉడికిపోతుంది. అంత తొందరగా పెట్టేసుకోవచ్చు. ఈజీ రెసిపీ కానీ ఈజీ పని ఏదైనా ఉంది అంటే ఈ రవ్వ వడియాలు పెట్టుకోవటం అనండి. అంత ఈజీగా ఉంటుంది మనకి ఈ రవ్వ వడియాలు పెట్టుకోవటం. చూసారు కదా, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఉంటాయి కాబట్టి ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకోవచ్చు. కారం జల్లుకొని స్నాక్స్గా కూడా మనం తినేయొచ్చండి. చూసారు కదా, ఇక్కడ నేను కొన్ని వడియాలు అయితే పప్పుచారులోకి ఫ్రై చేసి పెట్టాను. ఈ వడియాలు వచ్చేసి ప్రిపేర్ చేసినామంటే 1 కప్పు రవ్వతోనే దాదాపుగా 80 వడియాల వరకు వచ్చినాయండి. మీరు చెప్తే నెంబరు ఒకసారి ట్రై చేయండి. అది మందంగా పెట్టినవన్నమాట. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఆయిల్ కూడా మనకు ఎక్కువ పీల్చదండి.